ప్రభాకర్ రావుని పట్టుకుంటే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ మొత్తం కదులుతుందన్న కాన్ఫిడెన్స్ తో ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ఉంది. అందుకనే ఈ రోజు సజ్జనార్ గారిని లీడ్ చేయాలి ఈ ఇష్యూని. మన సిపి సజ్జనార్ గారు ఇప్పుడు ఆయన నేతృత్వంలో 9 మందితో కలిపిన ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని ఫామ్ చేశారు. సజ్జనార్ గారి నేతృత్వంలో డీజీపీ శివధర్ రెడ్డి ఈ 9 మంది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని ఫామ్ చేశామని చెప్పి గురువారం రోజు ఉత్తర్వులు జారీ చేశారు. వాళ్ళు 9 మంది పేర్లు కూడా వేసేస్తారు. 9 మంది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ తో నెల రోజుల లోపు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు నిగ్గు తేల్చాలని డిసైడ్ అయిపోయారు. ఆల్రెడీ సజ్జనార్ గారి ట్రాక్ హిస్టరీ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. చాలా కీలకమైన కేసులన్నింటినీ సాల్వ్ చేయడంలో దిట్ట. అలాంటి సజ్జనార్ గారి చేతిలోకి ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసు అండ్ ఇదంతా కాకుండా ప్రభాకర్ రావుకి డిసెంబర్ 26 దాకా సుప్రీం కోర్ట్ ఇతను ఇన్వెస్టిగేట్ చేయొచ్చు అని పర్మిట్స్ ఇవ్వటము, 26 తర్వాత రిలీజ్ చేయొచ్చు అని చెప్పడం ఇది ఒక రకంగా ఓరటగా చూడాలి. ఎందుకంటే ప్రభాకర్ రావు దీంట్లో చాలా కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి. ఫోన్ ట్యాపింగ్ ఎవరు చెప్తే చేశారు, ఎవరెవరు ఫోన్లు ట్యాప్స్ చేశారు, ఆ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్లి ఎవరెవరు చేతికి అందించారు, ఆ పై అధికారులు ఎవరు, ఎవరు ఆదేశాల మేరకు చేశారు, ఎవరు మెప్పు కోసం చేశారనే విషయాలు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కావాలి ఈ రోజు. ఎందుచేతనంటే కేవలం పొలిటీషియన్స్ ఫోన్ ట్యాప్ అయినాయి అంటే కానే కాదు, ప్రైవేట్ పీపుల్ లైఫ్ లోకి వెళ్ళిపోయారు, సెలబ్రిటీ లైఫ్ లోకి వెళ్ళిపోయారు, ఇంకా ఏ స్థాయి లైఫ్ లోకి వెళ్ళిపోతే ఒకవేళ ప్రైవేట్ లైఫ్ లోకి నిజంగా ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగితే ఇంతకంటే నీచమైన పని ఇంకోటి ఏది లేదు.